ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలే గాక. దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకునే రెండవ దినం ఈ దినం. మనం ఈ దినం ధ్యానించుకోబోతున్న వాగ్దానం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. మనం ఏదైనా మనకు సమస్యలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనకి ఏదైనా కీడు కలిగినప్పుడు కానీ, మనకి ఏదన్నా మనకు అనుకూలంగా కానిది, మనకు ప్రతికూలంగా ఉండేది ఏమన్నా జరిగినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది అంటే, నేను నీకై ఉద్దేశించిన ఉద్దేశములన్నీ కూడా నీకు క్షేమకరములే కానీ అవి ఏమాత్రం కూడా హానికరమైనవి కావు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం దేవుని ఉద్దేశాన్ని కానీ అనుసరించగలిగినట్లయితే, దేవుని ఉద్దేశాన్ని కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వగలిగినట్లయితే, అది కీడు మనకి జరిగినా లేకపోతే మేలు జరిగినా దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి, ఇది దేవుడు నా మేలు కొరకే చేశాడు అని మనం అనుకోగలిగినట్లయితే, ఖచ్చితంగా దేవుడు మన భవిష్యత్తుని మార్చగలడు. ఎందుకంటే ఒక పిల్లవాడికి ఏమి కావాలో తండ్రికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే దేవునికి కూడా మనకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో, మన జీవితంలో ఎవరిని పెట్టాలో, ఎవరిని పెట్టకూడదో ఇవన్నీ కూడా తెలుసు. ఎవరైనా మన జీవితం నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఇదే అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. ఎందుకంటే ఆయన మన పట్ల ఉన్న ఆయన ప్రణాళికలు అన్నీ కూడా మనకు మేలుకరమైనవి. కాబట్టి ఇటువంటి వాగ్దానాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.